షలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుని యొక్క కృప, సంతోషము, సమాధానము, క్షేమము ఈ దినమంతా మనందరికీ తోడుగా ఉండి మనం నడిపించునుగాక. ఆమేన్. కీర్తనాకారులు రాసిన 13వ దావీదు కీర్తన 5వ వచనంలో అంటాడు కదా, నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను, నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను. మనందరికి ఒక వాక్యం తెలుసు, కేవలము ఆయన ఉచితమైన కృప వలన మాత్రమే మనందరికీ రక్షణ వచ్చింది. మన నీతి వలన కాదు, మన యొక్క నడవడిక, మన యొక్క ప్రవర్తన వల్ల కాదు, కేవలము ఆయన ఉచితమైన కృప వల్ల. ఇక్కడ కూడా దావీదు కీర్తనాకారుడు చెప్తున్న మాట అదే, నీ కృప యందు నమ్మిక ఉంచున్నాను. అయితే ఆయన కృప కొరకు ఎదురు చూసే వారికి, ఆయన కృప మీద ఆధారపడిన వారికి ఏంటి మేలు, ఏంటి దీవెన, ఏంటి సంతోషం ఆలోచిస్తే ఒక 2-3 మాటల్లో మనం ఈ యొక్క కృప గురించి తెలుసుకుందాం. దావీదు కీర్తనకారుడు రాసిన 147వ దావీదు కీర్తన 11వ వచనంలో అంటాడు కదా, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడి ఉన్నాడు. మన తండ్రిని సంతోష పెట్టాలంటే అంటండి ఆయన కృప యందు ఆయన కృప కొరకు కనిపెట్టాలంట. మనం అడిగి ఆయన ఇచ్చే వరకు కూడా ఎదురు చూడాలి, అనగా నిరీక్షణ కలిగి ఉండాలి, సడలిపోని నిరీక్షణ. తండ్రి ఎప్పటికైనా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, తన దీవెనలతో, తన మేలులతో నన్ను నింపుతాడు, నన్ను ఆశీర్వదిస్తాడు అనే ఒక బలమైన ఆలోచన, బలమైన కోరిక కలిగి మనం ఉన్నట్లయితే దేవుని ఆయన అంటే ఎంతో సంతోషపడతాడు. అయ్యో, నా కుమారుడు, నా కుమార్తె, నా బిడ్డలు నా కృప కొరకు ఎదురు చూస్తున్నారు. తనకు ఎనలేని జాలి, ఎనలేని కనికరము కలిగినప్పుడు మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా ఎక్కువ దీవెనలతో ఆయన మనల్ని దీవించుటకు సిద్ధముగా ఉన్నాడు. చూడండి ఎంత చక్కని మాట, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆయనను ఆనందింప చేయాలంటే, ఆయనను సంతోష పెట్టాలంటే ఏమీ అవసరం లేదు, ఆయన కృప కొరకు ఎదురు చూడాలి. ప్రభువా, ఇది నాకు దయచేయండి, నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను అడిగితే చాలంట. ఆయన ఎంతో సంతోషంతో మనకి దానిని దయచేయటకు సిద్ధంగా ఉన్నాడు. మరొక మాట చూద్దాం, కీర్తనల గ్రంథంలోనే 32వ దావీదు కీర్తన 10వ వచనంలో కూడా, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. ఇది ఇంకా అద్భుతం. చూడండి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించున్నది. ఆయన యందు విశ్వాసం గల బిడ్డలను కృప ఆవరిస్తుందండి. ఆవరించడం అంటే ఏంటండి, దీవెనలు మనము ఊహించిన దానికంటే మనం ఎంత లెక్కలేనని అంటాం కదండి, లెక్కలేనని దీవెనలు సంతోషంతో అయినా, ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన, ఆయన నమ్మటం వలన, నీవే నా దేవుడు, నీ యొక్క మార్గం నడుస్తానని చెప్పి మనము ఆయన యొక్క అధికారములకు సంబంధించడం వల్ల, ఆయన చిత్తము చొప్పున బ్రతుకుచుంటం వల్ల ఏంటండి, యెహోవా యందు నమ్మకించు అని కృప ఆవరించుచున్నది. మరి దేవుని కృప లేని అవసరం లేని ఎవరైనా ఉంటారు చెప్పండి? అందరము కూడా ఆయన కృప కొరకే కదా ఎదురు చూస్తున్నాము. మరి కృప ఆవరించడం అంటే మాటల లెక్కలేనంత అన్లిమిటెడ్ మేలులు, దీవెనలు. అందుకని మనం చేయవలసిన పని ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచాలి మొదటిగా. రెండవదిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక, ఆయన కృప కొరకు కనిపెట్టి ఉంటే కనుక ఆయన సంతోషంతో మనల్ని దీవించుటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఆయన కృప యందు నమ్మిక కలిగి ఉందాము, ఆయన కృప కొరకు ఎదురు చూద్దాం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, జీవగల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, నీ కృప యందు మేము నమ్మిక వస్తున్నాం ప్రభువా. రాజైన దావీదు నీ కృప కొరకు ఎదురు చూశాడు, నీ కృప యందు అలా నమ్మకించాడు. నాన్న, అట్టి రీతికి మేము కూడా ప్రభువా నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాము. నీ అందు భయభక్తులు గలవారి యందు నాయనా నీవు ఆనందించువాడవని వాక్యం ద్వారా మాకు తెలియజేసి తండ్రి, ఎప్పుడు కూడా నీ మీద ఆధారపడుచు నీ కృప కొరకు ఎదురు చూస్తూ నిన్ను ఆనందింపజేసే కృపను దయచేయండి తండ్రి. నాయనా, నీ యందు నమ్మికించు అని నాయన నీ కృప ఆవరించున్నదని వాక్యం ద్వారా తెలియజేస్తారు. నాయన, ప్రతి విషయంలోనూ కూడా నిన్ను ముందు పెట్టి, నీ కృప మీద ఆధారపడి, నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు భయభక్తులు కలిగి నీ కృపను పొందుకునే ధన్యతను దయచేయమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. షలోం. అందరికీ వందనాలండి.